హాయ్, నేను మీ చిన్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లోనే ఈజీగా మిర్చి బజ్జీ అయితే వేయబోతున్నా. ఇవి వచ్చేసి బెంగళూరు మిర్చి అంటారు. మనకి ఇవి ఎక్కడైనా మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. సో ఇవైతే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు బజ్జీ వేయడానికి శనగపిండి, అందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్, కొంచెం కారం, మనకి ఆ శనగపిండి గ్యాస్లా ఫామ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం వాము, ఎందుకంటే ఇది త్వరగా మనకి అరగడానికి హెల్ప్ చేస్తుంది వాము అనేది. అండ్ కొంచెం బజ్జీలు పొంగడానికి కొంచెం సోడా ఉప్పు మాత్రమే వేస్తున్నాము. సో ఇవన్నీ వేసేసి థిక్ బ్యాటర్ లాగా కలుపుకొని ఆ మిర్చిని నేను హాఫ్ అయితే కట్ చేశాను. ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు ఫుల్ మిర్చి వేసుకోవచ్చు. ఇలా హాఫ్ అయితే కట్ చేసేసి ఆ మిర్చికి ఫుల్ కోట్ అయ్యేలాగా డిప్ చేసుకొని ఆయిల్ పెట్టి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా నూనెలో వదులుకోవడమే. సో చూసారు కదా, ఫుల్ మిర్చి వేస్తే ఈ బెంగళూరు మిర్చి అనేది బజ్జీ చాలా లావుగా వస్తుంది, లోపల పర్ఫెక్ట్గా కుక్ అవ్వదన్నమాట. సో హాఫ్ కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. సో ఇలా వేగిపోయిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక్కొక్కటి అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఉన్నవన్నీ అదే ప్యాటర్న్లోనే బజ్జీలు వేసేసుకోవాలి. సో ఎప్పుడైనా మీకు వర్షం పడేటప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి టైం లేనప్పుడు, లేదా ఒకటి కంటే 4 ఎక్కువ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అనమాట. సో నేను వాటిలోకి స్టఫ్ కోసం ఇలా పల్లీలు అయితే అదే ఆయిల్లో వేడిగా ఉన్నప్పుడే నేను వేయించేసుకుంటున్నా. ఇవి ఇలాగే కొంచెం వెంటనే తీస్తూ వేయించుకోండి, ఎందుకంటే ఊరికి కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతే అసలు టేస్ట్ బాగోదు. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, అందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ పల్లీలు అవన్నీ చక్కగా కలుపుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న బజ్జీ ఉంది కదా, దాన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని అందులో ఇది పెట్టుకొని తింటే ఉంటుందండి. నేను ఆల్రెడీ తిన్నా, ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో మీరు ఇలా ఒకసారి దొరికితే ఈ బజ్జీతో ఇలా బజ్జీలు వేసి ప్రేమతో మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి, అద్దరిపోతాయి అంతే.